ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు. స్పీకర్ సార్, నిన్నటిదాకా మనతో ఉన్న భూమా నాగిరెడ్డి గారు ఈరోజు సభలో మనతో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నాకు వారి కుటుంబంతో సుదీర్ఘకాలం ఈ సభలో పనిచేసే అవకాశం కలిగింది. ఆనాడు వారి తండ్రిగా మన శోభా నాగిరెడ్డి గారు కానీ, వారి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా, అలాగే భూమా నాగిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా రాజకీయాల్లో ఆ రోజు వారందరితో కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాగే భూమా నాగిరెడ్డి గారు ఈ సభలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా అభిమానాన్ని పంచుకుంటూ ఎన్నో విషయాల్లో వారితో పంచుకునే అవకాశం మాకు కలిగింది అధ్యక్ష. అదేవిధంగా వారి సతీమణి శోభా నాగిరెడ్డి గారు మరి పిఆర్పీలో ఉన్నా లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఆ రోజు రాష్ట్రం ఉద్రిక్తమైన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశాలు ఉన్నప్పుడు అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ విప్పుగా కొన్ని అంశాల మీద మేము వారితో కలిసి పనిచేయాల్సిన అంశం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా సభలో ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలని, ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించే విధంగా గత శాసనసభలో మాకు సహకరించి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని చేసే దానిలో ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఆనాడు శోభా నాగిరెడ్డి గారు కూడా చాలా చొరవని ఈ సభలో చూపెట్టిన విషయాన్ని మర్చిపోలేమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు మరి ఒక యువకుడుగా రాజకీయాల్లో ప్రవేశం చేసి ఒక సొసైటీ అధ్యక్షుడిగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యులుగా అంచెలంచెలుగా వారు రాజకీయాల్లో ఎదిగి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్రని వారు వేసుకున్నారు అధ్యక్ష. ఎంతో